హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. టార్గెట్ ఏంటంటే 10% రావాలన్నమాట. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్పెక్టేషన్ ఎలాగంటే $100 పెట్టి నాకు రేపటికల్లా $1000 $2000 రావాలని ఎక్స్పెక్టేషన్ ఉండదు. మనకి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ బుక్లో మనం మాట్లాడింది, మనం ఎంత క్యాపిటల్తో అయితే ట్రేడ్ చేస్తున్నామో ఆ వీక్లో మనం అట్లీస్ట్ 10% మనం క్యాపిటల్ బిల్డ్ చేయాలన్నమాట. సో ఉదాహరణకి నేను అది ఎక్సెల్ షీట్లో పెట్టాను. ఆ ఎక్సెల్ షీట్ మీకు కావాలంటే మీరేం చేయాలంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, నన్ను ట్యాగ్ చేసి శివ ఫ్రీ స్పిరిట్ అని ట్యాగ్ చేసి స్ప్రెడ్ షీట్ అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఈ స్ప్రెడ్ షీట్ పంపిస్తా. బేసికల్లీ ఇందులో ఏంటంటే ఎవ్రీ వీక్ మనం ఇక్కడ ఒక ట్రేడ్ చేయాలని పెట్టుకుంటున్నాం కదా. సో అందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే $280తో స్టార్ట్ చేశాను. సో నేను ఈ ట్రేడ్ అంటే వీక్ ఎండ్ అయ్యే టైంకి నా గోల్ వచ్చి $308 అవ్వాలి. అంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ $28 అనమాట. సో నా క్యాపిటల్ $280కి 10% అంటే $28 నేను టార్గెట్. సో ఇక్కడ పర్సంటేజ్ కూడా పెడుతున్నా. ఒకవేళ ఇన్ కేస్ మనకి ట్రేడ్ బాగుండి మార్కెట్ మనకి బాగున్నట్లయితే ఐ విల్ అప్డేట్ దిస్ పర్సంటేజ్ అనమాట బేస్డ్ ఆన్ దిస్ వాల్యూ. సో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి ట్రేడ్ అయిన తర్వాత నేను స్ప్రెడ్ షీట్ని అప్డేట్ చేస్తుంటాను అనమాట. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది టైం మనకి ఇక్కడ పర్సంటేజ్ కాలంలో ఈ పర్సంటేజ్ ఒకసారి 15% ఉండొచ్చు, 20% ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ గుడ్ డేస్ వీ విల్ గెట్ గుడ్ పర్సంటేజ్ రిటర్న్ అనమాట ఆ వీక్లో. సో నేను ఇప్పుడు $280తో స్టార్ట్ చేశాను కదా. మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే నా లాస్ట్ వీడియో చూడండి. ఈ సిరీస్లో ఇది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియోలో నేను ఫస్ట్ ట్రేడ్ అలా చేశాను అన్నది $280తో ట్రేడ్ చేశాను. ఎలాగ నేను నా క్రెడిట్ స్ప్రెడ్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేశాను అది అలా ఎగ్జిక్యూట్ అయింది అనేది ఆ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలో నేను నా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అయినట్లయితే వీక్కి 10% చొప్పున నేను టార్గెట్ చేస్తే మనం మే 4th 2027కి అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్లో అనమాట, మోర్ దెన్ 2 ఇయర్స్లో మనం 1 మిలియన్ ఈజీగా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మరి 10% ఎవ్రీ వీక్ ఎలా వస్తుంది, ఏం ట్రేడ్ అనేది నేను ఈ బుక్లో క్లియర్గా డిస్కస్ చేశానండి. సో ఈ బుక్ వచ్చి ఇప్పుడు సేల్కి ఐ థింక్ 1999కి ఉంది గమ్ రోడ్లో. సో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నిన్న నేను ట్రేడ్ చేసిన తర్వాత ఇవి నా పొజిషన్లు అండి, 1 డేకి అప్డేట్. సో నిన్న నాకు కమిషన్ పోగా లాస్లో ఉంది కదా, ఈరోజు ఎందుకు $17 ఓవరాల్ గెయిన్ చూపిస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇప్పుడు టైం బట్టి డిప్రిషియేట్ అవుతాయండి. ఇవి టైం డెరివేటివ్ అనమాట, అవుట్ ఆఫ్ దట్ స్టాక్ ఆప్షన్ ఎప్పుడైనా సరే. సో ఇక్కడ నేను చేస్తుంది స్పై ఆప్షన్స్ కాబట్టి ఇది స్పై వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో స్పై వాల్యూ మనకి టైం కూడా అనమాట. ఇప్పుడు నా ఎక్స్పైరీ డేట్ వచ్చి December 8కి, ఈరోజు December 3rd, ఇంకొక పావు గంటలో మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ టైంకి ఉన్న వాల్యూ ఇదనమాట. సో ఏమవుతుందంటే రేపటికి ఇంకొక డే డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్పైరీ డేట్కి దగ్గర అవుతున్నాం కనుక సో ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే నేను పోర్ట్ఫోలియోలో ఉన్నాయో అవి డిప్రిషియేట్ అవ్వడం మొదలవుతాయి అన్నమాట. సో మనం అమ్మాం కాబట్టి వీ విల్ బీ గెటింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ దట్ టైమ్ అనమాట. ఎవ్రీ సెకండ్ ఎలాప్స్ అయ్యే కొద్దీ సో ఇట్ వర్క్స్ ఇన్ అవర్ ఫేవర్ అనమాట, మనం కాంట్రాక్ట్స్ అమ్మాం కాబట్టి. అదే మీరు ఒకవేళ నేకెడ్ కాంట్రాక్ట్స్ కొంటే టైం విల్ బీ వర్కింగ్ అగైనెస్ట్ యూ అనమాట. మీకు టైం గడిచే కొద్దీ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే యూ విల్ సీ ద హ్యూజ్ లాస్. సో దానికి రివర్స్లో మనం చేస్తున్నాం అనమాట. ఇదే మనం ఆప్షన్స్ ట్రేడింగ్ని లెవరేజ్ చేసుకోవడం. సో ఆ లెవరేజ్ వల్ల నిన్న నేను $280లో పెట్టింది, ఇప్పుడు నాకు $17 ప్రాఫిట్లో ఉంది. సో ఇక్కడ మన ప్లాన్ ప్రకారం అంటే నా ఈ బుక్లో నేను చెప్పిన ప్లాన్ ప్రకారం నాకు $28 వస్తే సరిపోతుంది. సో ఐ థింక్ టుమారో నేను ఎగ్జిట్ అయిపోతే ఇట్ విల్ బీ మై గోల్ అనమాట, వీక్లీ నా టార్గెట్. సో అలాగే చిన్న సింపుల్ గోల్స్ పెట్టుకుని ఎవ్రీ వీక్ ఇఫ్ ఐ కెన్ మేక్ దిస్ స్ట్రాటజీ వర్క్స్, సో దిస్ ఈస్ ద డేట్ యూ విల్ సీ మీ యాజ్ ఏ మిలీనియర్. సో విత్ ద లిక్విడ్ క్యాష్ అనమాట, అంటే అకౌంట్లో 1 మిలియన్ అలాగా ఉన్న లిక్విడ్ క్యాష్ మీరు చూడొచ్చు. సో సీ హౌ ఐఎమ్ ప్రోగ్రెసింగ్. అండ్ నా ప్రోగ్రెస్లో ఒకవేళ మీకు ఏమన్నా సజెషన్స్ ఉన్నా, మీరు ఏమన్నా నాకు చెప్పాలనుకుంటున్నా నా వీడియో కామెంట్ చేయొచ్చు. అండ్ నా యూట్యూబ్ ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్ కానీ, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి శివ ఫ్రీ స్పిరిట్ ఒకరు ఫాలో అయినట్లయితే మీకు డే టు డే నా అప్డేట్, నా జర్నీ మీరు చూడొచ్చు.
సో యా, ఈ బుక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఆన్లైన్లో మీరు కొనుక్కోవచ్చు. అండ్ మెంబర్షిప్ వీడియోస్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఐ విల్ మేబీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తా. సో యా, I think that's all for this video. Thank you so much for watching. I will see you all in the next video.